ఖమ్మం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ దేశ ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కంటి వెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కేటీఆర్ సభా వేదికకు చేరుకొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభకు సంబంధించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎంపీ బద్దిరాజు రవిచంద్రతో పూర్తి సమాచారం మా ఖమ్మం ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. బహిరంగ సభ పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. స్వయంగా హరీష్ రావు గత 5 రోజుల నుండి ఖమ్మంలో ఉంటూ ఈ పర్యటన నేపథ్యంలో కూడా మొత్తం చూసుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇప్పటికీ కూడా 5 లక్షల మంది జనాభాతో ఈ బహిరంగ సభ జరగనుంది. ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారు సభా ప్రాంగణాన్ని పరిశీలించడానికి వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, దేశ రాజకీయాల లోపల ఒక మెసేజ్ చేయబోతున్నాం. ఈ మెసేజ్ ఉద్దేశం కూడా ఇన్ని రోజులు ఏమున్నదంటే ఏ ప్రాంతీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ ఒకరికొకరికి తగాదాలు పెట్టించి బీజేపీ గెయిన్ అవుతుంది. మనం ఉత్తరప్రదేశ్లో చూసాం, కాంగ్రెస్ పార్టీకి ఆడ ప్రాంతీయ పార్టీకి పడక ఎంఏఎంని క్యాండిడేట్ పెట్టి ఇట్లా వాళ్ళు ఏదో రాజకీయ పబ్బం కలుపుకుంటారు. ఇవన్నీ రాజకీయ పార్టీలందరినీ ఏకం చేసి ఒక మెసేజ్ ఈ ఖమ్మం జిల్లా ద్వారా ఇవ్వటం జరుగుతున్నది. అప్పుడు ప్రజల లోపల కూడా బీజేపీని తట్టుకునే పార్టీ వచ్చిందనేది కూడా ఒక మెసేజ్ పోతుంది. ఈయన తెలంగాణ చేసిన అభివృద్ధి కూడా ప్రజలందరూ కూడా పక్క రాష్ట్రాలన్నీ కర్ణాటక కానీ ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ వివిధ రాష్ట్రాలు కూడా ఈయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రేపు కర్ణాటకలో కూడా మేనిఫెస్టోలో దేవగౌడ్ గారు పెట్టారు తెలంగాణ జరిగేటివన్నీ. ఇట్లా అన్ని రాష్ట్రం లోపల కూడా మేనిఫెస్టోలు పెట్టేందుకు సిద్ధపడుతున్నాయి. అన్నీ కూడా ప్రజలను కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఒకరోజు ఎన్టీ రామారావు గారు కూడా కాంగ్రెస్ దింపేందుకు అన్ని రాజకీయ పార్టీలను దేశంలో ఏకం చేశారు. ఆ రోజు సక్సెస్ అయింది. ఈరోజు కూడా కేసీఆర్ గారు సక్సెస్ అయ్యేందుకు ఒక మంచి అవకాశం. ఇది మంచి మెసేజ్ పోతుంది. ఖమ్మంలోనే పెట్టడానికి బహిరంగ సభ ఖమ్మంలోనే పెట్టడానికి కారణం ఏంది? ఇప్పటికి 5 లక్షల మంది భారీ జన సమీకరణతో 5 లక్షల మంది కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తలేరు. ఒక మహిబాద్ జిల్లా, కొత్త సూర్యాపేట జిల్లా, ఖమ్మం జిల్లా, కొత్తగూడెం కూడా కొద్దిగానే వస్తున్నారు. దాదాపు 3 జిల్లాల నుంచే రావటం జరుగుతుంది. 5 లక్షలు ఇంకా తెలంగాణ మొత్తం పెడితే 10 లక్షలు 20 లక్షలు వస్తాయి. ఈ 3 జిల్లాల మట్టుకే పెట్టడం జరిగింది. 5 లక్షలు అంటే దద్దరిల్లుతుంది. ఈ సభ ద్వారా కేసీఆర్ గారు దేశంలోని ప్రజలకు ఏం సంకేతం ఇవ్వబోతుంది? ఏ దిశానిర్దేశం? బీజేపీకి వ్యతిరేక పార్టీలన్నీ ఏకమవుతున్నాయి అనేది ఒక మెసేజ్ పోతుంది ప్రజలలో. కేసీఆర్ నాయకత్వం వహిస్తాడనేది మెసేజ్ పోతుంది. అది కూడా ప్రజల లోపల ఒక ధైర్యం వస్తుంది. గౌరవనీయులు కేసీఆర్ గారు చేసే అభివృద్ధిని కాంక్షించి దేశమంతా కూడా కీర్తిస్తున్నటువంటి ఈ అభివృద్ధి ఫలాలు దేశమంతా కావాలని చెప్పేసి బీజేపీకి కళ్ళెం వేయడానికి 4 జాతీయ పార్టీలు ఏకమై రేపు 4 ముఖ్యమంత్రులు రావడం అంటేనే గొప్ప ఉదాహరణ. కేసీఆర్ గారి పట్టితో పట్ల 13 జాతీయ పార్టీలు చితగా ఇంకా ఎక్కువ పార్టీలు కూడా కొన్ని విలీనం కాబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో. నెక్స్ట్ రాబోయే శక్తి ప్రబలమైన శక్తిగా కేసీఆర్ గారు ఎదగబోతున్నారు. వారు ఎంత ఎదిగితే తెలంగాణకు అంత మంచిది. స్వయంగా హరీష్ రావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో పాటు ఈ పర్యవేక్షణ చేసిన గత 5 రోజుల నుండి కూడా ఇప్పటికీ మొత్తం పూర్తిగా ఏర్పాట్లు పోతాయి. ఈ పార్కింగ్ సమస్య లేకుండా 400 ఎకరాల్లో కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 100 ఎకరాల్లో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించున్నారు. ఇప్పటికీ వారి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఇటువంటి అశోకంగా కలవకుండా ఇప్పటికి 500 మంది వచ్చి జన సమీకరణ వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కెమెరామెన్ బాబుతో అయ్యప్ప, 6 టీవీ ఖమ్మం.